హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ ఎక్స్టర్నల్ పైల్స్. ఈ ఎక్స్టర్నల్ పైల్స్ కి ఇంగ్లీష్ లో మరో పేరు ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్. ఇంకా దీన్ని తెలుగులో చెప్పుకోవాలనుకుంటే బాహ్య మొలలు లేదా బాహ్య మూలశంక. ఈ ఎక్స్టర్నల్ పైల్స్ ని సింపుల్ గా చెప్పుకోవాలంటే నేను ఫోటోలో చూపించిన విధంగా మలద్వారం బయట వచ్చే పైల్స్ నే ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు. ఈ ఎక్స్టర్నల్ పైల్స్ అనేటివి మనకి చిన్న వేడి గుల్లలా స్టార్ట్ అవుతుంది అనమాట మన మలద్వారం దగ్గర. ఓకేనా? పేషెంట్ ఎప్పుడైతే మల విసర్జన తర్వాత వాష్ చేసుకుంటాడో అప్పుడు అతని చేతికి చిన్న గుల్లలాగా తగులుతుంది. అది ఆ చిన్న గుల్ల నొప్పి ఉంటుంది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో నొప్పి ఉంటుంది. ఓకేనా? ఇది ఏదో ఒక చిన్న వేడి గుల్లలే అనుకొని మనం టేక్ ఈజీగా తీసుకుంటాం. కానీ అది మెల్లమెల్లగా పెరిగి ఒక చిన్న పిలకలాగా తయారవుతుంది. అది ఎలా అంటే మీరు మల విసర్జన టైంలో అది బయటికి వస్తుంది అనమాట. మళ్ళీ మీరు మల విసర్జన చేసి వాష్ చేసుకున్నాక మళ్ళీ అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో చిన్న వేడి గుల్లలా స్టార్ట్ అయ్యి అది కొద్దిగా పెరిగి అది బయట రావడం స్టార్ట్ అవుతుంది మీరు మల విసర్జన చేసేటప్పుడు. ఓకేనా? కొద్ది రోజులకి మీరు అలాగే వదిలేస్తే అది బయటికే ఉండిపోతాయి ఆ పిలకలు అనేటివి. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి అది 1 రావచ్చు, ఇంకా 2 రావచ్చు, 4 రావచ్చు. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి అవి వస్తూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్ గా ఈ పిలకలు ఏంటంటే ఇది మన మలద్వారం చుట్టూ ఉన్న రక్తనాళాలే. ఈ రక్తనాళాలు ఎప్పుడైతే మనము మలం కూర్చునేటప్పుడు ప్రెషర్ ఇస్తామో, ఎప్పుడైతే ముక్కుతామో, అంటే చాలా మందికి ఏమవుతుందంటే స్టూల్ అనేది ఈజీగా పాస్ కాదు, అంటే మలం అనేది ఈజీగా పాస్ కాదు. ఎప్పుడైతే వాళ్ళు ఫైబర్ కంటెంట్ సరిగా తీసుకోరో, వాటర్ అనేది సరిగా తాగరో, అటువంటి వాళ్ళలో మలం అనేది గట్టిగా తయారవుతుంది. అప్పుడు ఆ మలం అనేది విసర్జించడానికి చాలా కష్టపడతాను అనమాట పేషెంట్. ఓకేనా? అటువంటప్పుడు ఏమవుతుందంటే ఆ ముక్కినప్పుడు ఆ మలద్వారం చుట్టూ ఉన్న రక్తనాళాలు అనేటివి బయట వస్తాయి. ఆ బయటకు వచ్చిన వాటిని మనము ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం. అలా బయట వచ్చిన ఆ రక్తనాళాల్లో బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది అనమాట, అంటే గడ్డగడుతుంది. ఇది చాలా విపరీతమైన నొప్పి, మంట, దురద కలిగి ఉంటుంది. పేషెంట్ దీనివల్ల చాలా చాలా ఇబ్బంది పడతాడు. ఈ ఎక్స్టర్నల్ పైల్స్ నొప్పి, మంట అనేది మల విసర్జన టైంలోనే కాదు, మల విసర్జన టైంలో ఎస్పెషల్లీ ఎక్కువగా ఉంటుంది. మల విసర్జన చేసిన ఆఫ్టర్ 2 అవర్స్ వరకు కూడా ఈ నొప్పి, మంట అనేది పేషెంట్ కి ఉంటుంది. ఎక్కువసేపు ఒక ప్లేస్ లో కూర్చున్న ఈ నొప్పి అనేది అతనికి తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ ఎక్స్టర్నల్ పైల్స్ అనేది ముఖ్యంగా కాన్స్టిట్యూషన్ వలన వస్తుంది. మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసాం ఇంటర్నల్ పైల్స్ అని చెప్పేసి. అది కూడా ముఖ్యమైన కారణం. పైల్స్ అన్నిటికీ ముఖ్యమైన కారణం, ప్రధాన కారణం ఒక్కటే, అదే కాన్స్టిట్యూషన్. ఓకేనా? మలబద్ధకం తెలుగులో. ఇంకా ఈ ఎక్స్టర్నల్ పైల్స్ రావడానికి వేరే కారణాలు వచ్చి వెయిట్ లిఫ్టింగ్, అంటే ఎవరైతే ఎక్కువ వెయిట్ ఎత్తుతూ ఉంటారో, అంటే జిమ్ముల్లో కొంతమంది వెయిట్ ఎక్కువ ఎత్తుతూ ఉంటారు, అటువంటి వాళ్ళకి రావచ్చు. లేదంటే కొంతమంది మూటలు ఎత్తే పని చేస్తుంటారు, అటువంటి వాళ్ళకి రావచ్చు. లేదంటే బిల్డింగ్ వర్క్స్ లో కూడా చాలా మంది వెయిట్స్ ఎత్తుతూ ఉంటారు, అటువంటి వాళ్ళకి రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీలో కూడా ఈ ఎక్స్టర్నల్ పైల్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్? ఎందుకంటే బేబీ ఉంటాడు కాబట్టి స్టమక్ లో ఈ పెద్ద ప్రేగు మీద ప్రెషర్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. అప్పుడు స్టూల్ అనేది నెమ్మదిగా పాస్ అవుతుంది. అటువంటిప్పుడు ఈ మలబద్ధకం ఆటోమేటిక్ గా ప్రెగ్నెన్సీలో వస్తుంది అనమాట చాలా మందిలో. నెక్స్ట్ వచ్చేసి చాలా మందిలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది, టాయిలెట్ లోకి వెళ్ళినా చాలా సేపు వరకు దాంట్లో కూర్చొని ఉండడం. దీని వలన కూడా ఎక్స్టర్నల్ పైల్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అలా ఎక్కువసేపు కూర్చోకూడదు. ఓకేనా? పోయినామా, పని అయిందా, రావాలి బయట. కానీ చాలా మంది చాలాసేపు అక్కడ కూర్చొనే ఉంటారు అనమాట. అలా కూర్చొని ఎంతసేపు అయితే వాళ్ళు ముక్కడం అటువంటి పనులు చేసినప్పుడు ఈ రక్తనాళాలు బయట వచ్చే ఛాన్స్ ఉంటుంది. తద్వారా ఎక్స్టర్నల్ పైల్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఈ ఎక్స్టర్నల్ పైల్స్ కి నేను చాలా ఈజీ అయినటువంటి 2 ట్రీట్మెంట్స్ చెప్తాను. ఓకేనా? నెంబర్ 1 వచ్చి అంటిపండు కర్పూరం. ఓకే? ఒక అరటి పండు తీసుకోండి, బాగా మాగింది. ఓకే? దాన్ని చిన్న చిన్న స్లైస్లుగా కట్ చేసుకోండి. ఆ స్లైస్లు ఎంత ఉండాలంటే మీరు మింగగలిగేంత స్లైస్ కట్ చేసుకోండి. ఓకేనా? ఆ స్లైస్ లో ఒక అరటి పండు స్లైస్ తీసుకొని ఆ స్లైస్ లోపల ఒక కర్పూరం బిల్ల, మామూలుగా మనం బిల్లలు మీకు చూసే ఉంటారు, మనం దేవుడి దగ్గర వెలిగిస్తాం కదా కర్పూరం బిల్ల. ఆ కర్పూరం బిల్ల చిన్నది ఉంటుంది కదా, ఆ చిన్న బిల్లని అరటి పండు లోపల పెట్టేసేయండి, నోట్లో వేసుకొని మింగేసేయండి. ఓకే? ఇలా చేశారంటే జస్ట్ 4 to 5 days లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్ వచ్చి మనం ఎన్నో వీడియోలు దీని గురించి చెప్పాం. మన బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే మిల్క్ అండ్ లెమన్ జ్యూస్. ఓకేనా? ఒక గ్లాస్ మిల్క్ 250 ml మిల్క్ తీసుకోండి, నార్మల్ మిల్క్. మీకు ఇంటికి ప్యాకెట్ వస్తాయి కదా పాలు, ఆ ప్యాకెట్ కట్ చేసుకుని డైరెక్ట్ గా గ్లాస్ లో పోసుకోండి. ఒక నిమ్మకాయ తీసుకోండి, ఆ నిమ్మకాయ జ్యూస్ ఒక బౌల్ లో తీసుకోండి సపరేట్ గా. ఓకేనా? ఒక 250 ml మిల్క్, ఒక పక్కన ఒక బౌల్ లో నిమ్మకాయ జ్యూస్. ఈ జ్యూస్ ని మిల్క్ లో వేసిన వెంటనే మీరు తాగేసేయాలి.
ఓకే, మీరు తాగేటప్పుడు ఆ పాలు అనేవి విరిగిపోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఎత్తిన గ్లాసు దించకుండా తాగేసేయండి. ఓకే, ఈ ట్రీట్మెంట్ వచ్చేసి 100% పక్కా మీకు క్యూర్ అవుతుంది. ఇది 7 to 10 days లో మీకు క్యూర్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ మిల్క్ అండ్ లెమన్ జ్యూస్ ట్రీట్మెంట్ లో చాలా మందికి వచ్చే డౌట్ ఒకటే. నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా చాలా మంది నాకు కామెంట్ చేస్తూనే ఉన్నారు, సార్ వేడి మిల్క్ తాగాలా, నార్మల్ మిల్క్ తాగాలా అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, వేడి మిల్క్ అని అవసరం ఏం లేదు. నేను చెప్తున్నా కదా, మీ ఇంటికి ప్యాకెట్ పాలు వస్తాయి కదా, ప్యాకెట్ పాలు కట్ చేసుకొని డైరెక్ట్ గా గ్లాస్ లో పోసుకొని యూజ్ చేసుకోండి ట్రీట్మెంట్ కి. లేదు సార్ మేము వేడి చేసుకుని తాగుతాం అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, వేడి చేసి మళ్ళీ ఆ పాలను చల్లార్చి యూజ్ చేసుకోవాలి. ఓకే, వేడి పాలు అలాగే యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలు అలాగే చల్లగా కూడా యూజ్ చేయకూడదు. మిల్క్ అనేది రూమ్ టెంపరేచర్ ఉండాలి అంతే, అంటే నార్మల్ గా ఉండాలి మిల్క్. ఓకే ఫ్రెండ్స్, అరటిపండు కర్పూరం ట్రీట్మెంట్ కానీ లేదా మిల్క్ అండ్ లెమన్ జ్యూస్ ట్రీట్మెంట్, ఈ రెండు ట్రీట్మెంట్ కూడా మీరు ఎప్పుడు యూజ్ చేయాలి? మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకుంటారు కదా, 4 to 5 గ్లాసెస్ వాటర్ తాగండి. గ్లాస్ కి గ్లాస్ మధ్యలో కొంచెం వాకింగ్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ పెద్ద ప్రేగు మీద ప్రెషర్ పడుతుంది. మన పెద్ద ప్రేగులో మలం ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ వల్ల మీకు ఫ్రీ మోషన్ అవుతుంది. అప్పుడు మీకు ఎంప్టీ స్టమక్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒకటి అరటిపండు కర్పూరం ఇదైనా యూజ్ చేయండి, లేదా మిల్క్ అండ్ లెమన్ జ్యూస్ ట్రీట్మెంట్ ఇదైనా యూజ్ చేయండి. రెండు యూజ్ చేయదండి. ఓకే, రెండు యూజ్ చేస్తే తొందరగా క్యూర్ అయిపోతుంది అని చెప్పేసి రెండు యూజ్ చేయదండి, ఏదో ఒకటి చాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్టర్నల్ పైల్స్ కి నేను ట్రీట్మెంట్ అయితే చెప్పేస్తాను, రెండు ట్రీట్మెంట్ చెప్పా కదా. మీరు ట్రీట్మెంట్ యూజ్ చేసినా సరే మళ్ళీ ఇది రావచ్చు, ఎందుకంటే సరైన డైట్ అనేది మీరు పాటించకపోతే. అందుకోసమనే నేను ఇప్పుడు మీకు ఒక డైట్ ప్లాన్ అయితే చెప్తాను. ఆ డైట్ మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు లైఫ్ లాంగ్ ఈ పైల్స్ అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయే డైట్ ని కరెక్ట్ గా పాటించండి. చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే నా లాస్ట్ వీడియో ఇంటర్నల్ పైల్స్ చూసారో దాంట్లో చెప్పిన డైట్ ప్లాన్ నేను ఇప్పుడు చెప్తున్నా. ఓకేనా, కాబట్టి పాత వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోని స్కిప్ చేసేయండి. లేదు, ఎవరైతే ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు వీడియోని వాళ్ళు మాత్రమే కంటిన్యూ చేయండి, ఎందుకంటే నేను ఆ ఇంటర్నల్ పైల్స్ చెప్పిన డైట్ ప్లాన్ ఎక్స్టర్నల్ పైల్స్ కూడా చెప్తున్నా. ఓకే, సేమ్ డైట్ ప్లాన్, నో చేంజ్. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి పాత వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి వీడియోని, కొత్త వాళ్ళు ఉంటే మాత్రమే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. ఇక మనం డైట్ ప్లాన్ అంటే చూద్దాం. బ్రేక్ఫాస్ట్ టైంలో ఏం చేస్తారంటే 2 అంజీర్ పండు తినండి. బ్రేక్ఫాస్ట్ ముందు ఒక 10 minutes ముందు. ఓకేనా, 2 అంజీర్ పండు, ఎందుకంటే దాంట్లో హై ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా అది మనకు బాడీలో బ్లడ్ పట్టడానికి కూడా చాలా మంచిది. లేడీస్ కి అయితే అంజీర్ పండు చాలా మంచిది, బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఫైబర్ వస్తుంది ప్లస్ బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ కు ముందు 2 అంజీర్ పండు తినండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ లో ఏం తినాలి చెప్పుకునే అనుకున్న ముందు, ఎవరికైతే పైల్స్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారో వాళ్ళు ఏ పదార్థం తినకూడదు అది నేను ఫస్ట్ చెప్తాను. చూడండి, ఫస్ట్ పైల్స్ తో బాధపడే వాళ్ళు ఫస్ట్ పదార్థం చికెన్. ఓకేనా, చికెన్ తినకూడదు, గ్రీన్ చిల్లీస్ తినకూడదు, స్పైసీ ఐటమ్స్ తినకూడదు, మసాలా ఐటమ్స్ తినకూడదు. ఓకేనా, అలాగే వంకాయలు తినకూడదు. ఓకేనా, ఇవి ముఖ్యంగా 5 ఐటమ్స్ ముఖ్యంగా మీరు దూరం పెట్టాలి. ఈ పైల్స్ అనేవి మీకు కంప్లీట్ గా క్యూర్ అయ్యేంత వరకు. క్యూర్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కువగా తినకుండా అప్పుడప్పుడు కొంచెం కొంచెం తింటే ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పా కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో అదే గ్రీన్ చిల్లీస్ అవి లేకుండా నీట్ గా సాంబారు చట్నీ చేసుకుని మామూలుగా ఇడ్లీ సాంబార్తో మీరు తినేయచ్చు, నో ప్రాబ్లం. లంచ్ కి బ్రేక్ఫాస్ట్ మధ్యలో ఏం చేస్తారంటే ఒక ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తాగండి. లంచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక వెజిటేబుల్ సూప్ తో స్టార్ట్ చేయండి. అది ఏదైనా కావచ్చు, ఏదో ఒక వెజిటేబుల్ తో ఒక సూప్ తాగండి. నెక్స్ట్ కీరా, క్యారెట్, బీట్రూట్ ఇటువంటి కొన్ని వెజిటేబుల్స్ వేసుకొని లెటస్. ఓకేనా, మీరు వెజిటేబుల్ సలాడ్ అనుకుంటారంటే బోలెడ్ అని వీడియోస్ యూట్యూబ్ లో వస్తాయి. మీకు నచ్చిన సలాడ్ చేసుకొని ఒక వెజిటేబుల్ సలాడ్ రోజు తినడానికి ట్రై చేయండి. ఓకేనా, సూప్ అయిపోయింది, వెజిటేబుల్ సూప్, వెజిటేబుల్ సలాడ్ అయిపోయింది. నెక్స్ట్ లంచ్. ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండే ఫుడ్ ఏంటంటే ఆకుకూరలు. ఓకేనా, లంచ్ లో మీరు ప్రతిరోజు ఒక ఆకుకూర ఉండే విధంగా చూసుకోండి. ఆకుకూర తాలింపు కావచ్చు, ఆకుకూర పప్పు కావచ్చు, ఏదో ఒక రూపంలో ఆకుకూర తినడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ లంచ్ లో రైస్ తక్కువ తినండి, కర్రీస్ ఎక్కువ వేసుకోండి. అంటే వెజిటేబుల్స్ లో కూడా మంచిగా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే వెజిటేబుల్ కర్రీస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువగా. అప్పుడు ఏం చేయాలి, రైస్ కొంచెంగా తినండి, కర్రీ అనేది ఎక్కువగా తినండి. ఇంకా తాలింపులు చేసుకోండి, వెజిటేబుల్స్ తో తాలింపులు దండిగా తినడానికి ట్రై చేయండి. ఏదో ఒక రూపంలో మీరు వెజిటేబుల్స్ ఆకుకూరలు మీ బాడీలో పంపించాలన్నమాట. అప్పుడు మీ ఫైబర్ అనేది
మంచిగా మీ బాడీ అనేది ఆ ఫైబర్ లెవెల్ అనేది మెయింటైన్ చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగా మీరు లంచ్ ని కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ లంచ్ కి డిన్నర్ కి మధ్యలో ఈవినింగ్ టైంలో స్నాక్స్ రూపంలో ఏం చేస్తారంటే బోండాలు బజ్జీలు తినకుండా ఫ్రూట్ సలాడ్ తినడానికి ట్రై చేయండి. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ రోజుకి 2 రకాలు 3 రకాలు తీసుకొని మీరు ఫ్రూట్ సలాడ్ చేసుకొని తినొచ్చు. నెక్స్ట్ ఏముంది? డిన్నర్ లో మీరు ఆయిల్ లెస్ ఫుడ్స్ తినడానికి ట్రై చేయండి. అంటే నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ పుల్కాలు. రోజు పుల్కాలు తిన్నా మనకి ఏం ప్రాబ్లం లేదు. పుల్కాలు తీసుకోండి. పుల్కాలో మీరు మంచిగా వెజిటేబుల్ కర్రీ, రోజుకు ఒక వెజిటేబుల్ కర్రీ చేసుకొని దాంట్లో పుల్కాలో తినేసేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి మీరు రోజు చేయాల్సిన పనులు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లో 2 అంజీర్ పండ్లు తినాలి, మధ్యాహ్నం భోజనం తర్వాత 2 అంజీర్ పండ్లు తినాలి, రాత్రి భోజనం తర్వాత మళ్ళీ 2 అంజీర్ పండ్లు తినాలి. నెక్స్ట్ వచ్చేసి రోజు మధ్యాహ్నం పూట ఒక అంటిపండు తినడానికి ట్రై చేయండి. మళ్ళీ మీరు ఫ్రూట్ సలాడ్ తింటున్నారు, అది వేరే. రోజు మధ్యాహ్నం అంటిపండు తినడం చాలా మంచిది. అంటిపండు కూడా ఫుల్ ఫైబర్ ఉంటుంది కాబట్టి భోజనం తర్వాత ఒక అంటిపండు తినడానికి ట్రై చేయండి. రోజు మీకు వీలైనప్పుడంతా ఒక గ్లాస్ మజ్జిగ తాగడానికి ట్రై చేయండి. వాటర్ బాగా తాగడానికి ట్రై చేయండి రోజంతా. ఓకేనా? ఈ వాటర్ తాగడం వల్ల, మజ్జిగ తాగడం వల్ల, ఫ్రూట్ జ్యూసెస్ తాగడం వల్ల మీలో మైక్రో విటమిన్స్ అనేవి పెరుగుతాయి, ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. వెజిటేబుల్స్ ఆకుకూరలు బాగా తినడం వల్ల ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది, మీ బాడీలో పీచు పదార్థం బాగా పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీ మోషన్ అనేది హార్డ్ గా రాకుండా ఫ్రీ మోషన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? అప్పుడు ఫ్రీ మోషన్ అయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మీకు ఫ్రీ మోషన్ కాకుండానే ఈ సమస్యలన్నీ వచ్చాయి అనమాట. ఎప్పుడైతే మీకు ఫ్రీ మోషన్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఈ సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్ గా సర్దుకుంటాయి. ఓకేనా? ఎవరికైతే ఫైల్స్ ఉన్నాయో వాళ్ళకి గురవుతుంది, ఎవరికైతే ఫైల్స్ అనేవి లేకుండా ఉన్నాయో వాళ్ళకి లైఫ్ లో ఫైల్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పిన ఈ డైట్ ని, ఈ ట్రీట్మెంట్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా ఈ నుండి బయటపడచ్చు. ఓకేనా? చాలా మంది నాకు కామెంట్ చేస్తున్నారు. ఎవరంటే ప్రెగ్నెంట్స్ ఇంకా మిల్క్ ఫీడింగ్ మదర్స్, అంటే పిల్లలకు పాలిచ్చే తల్లులు నాకు కామెంట్ చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు అంటే, సార్ మాకు కూడా చెప్పండి అని చెప్పేసి. వాళ్ళ కోసం అయితే నేను ఒక స్పెషల్ వీడియో అయితే రెడీ చేస్తున్నాను, కానీ అది ఇంకా రెడీ కాలేదు. ఓకే, అది రెడీ అయినప్పుడు నేను దాని వీడియో తీసి పెడతాను. యాక్చువల్గా అయితే ఈ ట్రీట్మెంట్ 2 కూడా వీళ్ళు యూజ్ చేయకూడదు. ప్రెగ్నెంట్స్ కానీ మిల్క్ ఫీడింగ్ మదర్స్ కానీ ఈ ట్రీట్మెంట్స్ యూజ్ చేయకూడదు. అరటిపండు కర్పూరం ట్రీట్మెంట్ యూజ్ చేయకూడదు, లెమన్ జ్యూస్ మిల్క్ ట్రీట్మెంట్ కూడా యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఒక బేబీ అనేది స్టమక్ లో ఉన్నప్పుడు చాలా హార్మోనల్ చేంజెస్ అనేది బాడీలో ఏర్పడతాయి లేడీస్ కి. కాబట్టి వాళ్ళు తాగే పదార్థాల ద్వారా, తినే పదార్థాల ద్వారా బేబీ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ట్రీట్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు యూజ్ చేయకూడదు. ఓకే, అలాగే పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు, వీళ్ళు కూడా పిల్లలకు పాలు తాపిస్తారు కాబట్టి మీరు ఏం తిన్నా ఏం తాగినా ఆ ఎఫెక్ట్ అనేది బేబీ మీద పడుతుంది. కాబట్టి నేను ఈ ట్రీట్మెంట్స్ మీకు అవాయిడ్ చేస్తున్నా. మీకోసం నేను ప్రెగ్నెంట్స్ కోసం ఇంకా మిల్క్ ఫీడింగ్ మదర్స్ కోసం నేను ఒక స్పెషల్ వీడియో అయితే రెడీ చేస్తున్నా, కానీ దానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఏమనుకోవద్దండి, సారీ, నన్ను క్షమించండి. కొంచెం టైం తీసుకోవాల్సి వస్తుంది. దానికి ఒక మంచి డైట్ ప్లాన్ మీకోసం నేను తయారు చేస్తున్నాను. ఓకే సిస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అర్థం చేసుకున్నందుకు. ప్లీజ్ మీకు కానీ మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, జై హింద్.